హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ Yes, sir. కదా. Same here, sir. ఎన్నాళ్ళ కష్టం, అయ్యా ఎన్నాళ్ళ శ్రమ, సార్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నిన్న రిపోర్ట్. యా హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? సార్ వెరీ ఎక్సైటెడ్ సార్. అంటే 2 ఏళ్ళు వెయిట్ చేసాము. ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసి ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఎంటర్టైన్ అవుతారు అనే ఆశగా ఎదురు చూసాం. ఐ థింక్ నిన్న చాలా చాలా హ్యాపీయెస్ట్ డే సార్. మా యావత్ టీమ్కి ఇట్స్ అ బిగ్ బూస్ట్ సార్. అంటే ఇలా ఆడియన్స్ రావడం, థియేటర్స్లో అందరూ అంతలా నవ్వుతుంటే ఓకే మనం తీసుకున్న కాల్స్ చాలా బాగా పనిచేసాయి అండ్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది సార్. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ అస్ సార్, April 11th. ఓకే Yeah. ఓకే. అంటే యుఎస్లో కూడా థియేటర్లు గట్ట పెంచుతున్నారని వింటున్నాం. అవును సార్, ఐ థింక్ రెస్పాన్స్ ఇస్ గ్రేట్. అండ్ అక్కడ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు రావడం మొదలు పెట్టారు. అండ్ హోప్ఫుల్లీ ఈ వీక్ ఎండ్ వచ్చే టైంకి డబల్ అవుతుందని అనుకుంటున్నాను సార్. వెరీ నైస్. అంటే నేను సినిమా చూశాను కాబట్టి Sir. నాకు అనిపించింది అనమాట, ఇన్ జనరల్గా నీకు ఒక స్టార్డమ్ ఉంది, నీకు ఒక ఫాలోయింగ్ ఉంది, ఇన్ ది సెన్స్ యు ఆర్ మోర్ సీన్ చాలా అవును. ఎక్కువ రోజులుగా టెలివిజన్స్లో. Hmm. బట్ ఆ సినిమాలో ఎక్కడ నిన్ను నువ్వు ఎక్కువ హైలైట్ చేసుకోవడానికి ట్రై చేయకుండా, బీయింగ్ ఎ ట్రంప్ కార్డు నువ్వు ఒక్కడే బాగా తెలుసు సార్ పబ్లిక్, ఆఫ్ కోర్స్ సత్య వాళ్ళందరూ ఉన్నారనుకో మన గెటప్ సీన్ వాళ్ళు, బట్ హీరోగా యూఆర్ ది ట్రంప్ కార్డ్ ఆఫ్ ది ఫిల్మ్. Yes, sir. బట్ నిన్ను నువ్వు ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవడానికి సినిమాలో స్టోరీలో క్యారెక్టర్ లాగే అలాగా వెళ్ళిపోయావు. దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? సార్ అంటే ఫస్ట్ నుంచి కృష్ణ అనే క్యారెక్టర్ ఎప్పుడైతే నాకు తెలిసిందో, సో వీ వాంట్ టు స్టిక్ టు ద క్యారెక్టర్. లేకపోతే కథ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వేరే ఛాయలు కనపడకూడదు. ఆర్ ఇది ఏంటంటే ఒక కథలో పాత్రలన్నీ కరెక్ట్ టైమింగ్లో ఉంటేనే కథ రీచ్ అవుట్ సార్. లేకపోతే ఓన్లీ కామెడీ ఉంటుంది, లేకపోతే ఓన్లీ స్టోరీ అవుతుంది. సో ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ అ స్టోరీ. మేము ఎంటర్టైనింగ్గా చెప్దాం అనుకున్నాం. సో చెప్దాం అనుకున్నప్పుడు హెవీ లోడ్గా కానీ అన్ని డైలాగ్స్ నేనే చెప్పేసి మొత్తం పెర్ఫార్మెన్స్ అంతా నేనే కనిపిస్తుంటే కథలో కృష్ణ ఒకడే కనిపిస్తాడు. అప్పుడు కథ కనిపించదు. సో మాకు మెయిన్ హీరో మా సినిమా కథ సార్. సో ఆ కథనే హీరోగా చూపించాం, అంటే కథనే ఎలివేట్ చేస్తూ వచ్చాం. హీరోని ఎలా అయితే ఎలివేట్ చేస్తారో, హీరోకి ఎలా అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో, మేము కథని హీరోగా ఫీల్ అయ్యాం కాబట్టి కథను లేపాం. అంటే అందులోని పాత్రలు కానీ ప్రతి క్యారెక్టర్, అందుకే ఒక ఆర్క్ ఫినిష్ చేసాం సార్. అంటే స్టార్ట్ టు ఎండ్ దానికి ఒక సర్కిల్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ర్యాండమ్గా నవ్వించడానికి కాకుండా కథలో వాళ్ళకి ఆ పాత్రకి ఆ ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు వచ్చినప్పుడే కథ ఒక అడుగు ముందు కదులుతుంది. అవును, ప్రతి క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా కథను ముందుకు జరుపుతూ సెకండ్ హాఫ్ లో కూడా వెన్నెల కిషోర్ వచ్చాక ఇంకొంచెం బాగా ఆయన రావడం, ఆయనకు వచ్చింది ఆయన మేనమావగా బ్రహ్మానందం గారు రావడం, ఆయన వీళ్ళందరినీ ఇలా చూడడం, ఇలా ఎవ్రీథింగ్ ఇస్ ప్లేస్డ్ అకార్డింగ్ టు. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది సార్, ఒక్కొక్కళ్ళు ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటారు. ఒకళ్ళు భోజనాలు చూసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు వచ్చిన గెస్టులు చూసుకుంటారు, ఒకళ్ళు డెకరేషను. సో అలాగా ఈ సినిమాలో ఈ కథలో ఒక ఇంట్లో పండగ జరిగితే, ఒక ఫంక్షన్ జరిగితే ఎలాగో అన్ని పాత్రలు వచ్చి అక్కడ కూర్చున్నాయి. అండ్ బేసిక్గా చాలా క్యారెక్టర్స్ కూడా చుట్టుపక్కల ఇళ్లలో చూసే అంకుళ్ళు, బాబాయిలు, మావయ్యల నుంచి వచ్చిన క్యారెక్టర్లు సార్ అవి. ఎస్ ఎస్, దట్ వాజ్ ఫెల్ట్. అంటే నువ్వే డబ్బులు పెట్టుకుని నువ్వే తీసి, అంటే దానికి సంబంధించి ఏ రకంగా మీరు ఫైనాన్స్లు గట్టి సెట్ చేసుకున్నారు నాకైతే తెలియదు కానీ, బట్ ఏదైనా నీ తాలూకు పర్సనల్ ఎఫర్ట్ అన్నది మాత్రం తెలిసిన. నీ పర్సంటేజ్ ఎంత, ఫైనాన్స్ పర్సంటేజ్ ఎంత నేను అడగను. బట్ అందులో ఎక్కడో అక్కడ చిన్న మానవ స్వార్థం అన్నది ఒకటి ఉంటుంది కదా. మనం 4 సాంగ్స్, మనకి ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక క్లైమాక్స్ లో ఒక ఐటమ్ సాంగ్, ఇలాగేం అనిపించలేదు? లేదు సార్ అసలు డెఫినెట్లీ. ఎందుకంటే నేను కథ విన్న రోజు నుంచి నాకు చాలా సరదా అనిపించింది. అండ్ నేను ఇలాంటి ఒక కథ చెప్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే సార్ ఇప్పుడున్న కరెంట్ లైఫ్లో 2.5 hours కనీసం రిలాక్సేషన్ దొరికితే చాలా హ్యాపీ. నేను సినిమాకి వెళ్ళినా అదే ఎత్తుక్కుంటాను. సో మాంగ్స్ అండ్ మంకీస్ టీమ్ ఫామ్ అయినప్పుడు కూడా, మా ప్రొడక్షన్ హౌస్ ఫామ్ అయినప్పుడు కూడా, వేర్ మై ఫ్రెండ్స్ అండ్ మై పార్ట్నర్స్ అందులో ఉన్నప్పుడు, ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ కంటే మోర్ పవర్ఫుల్ మై టైం సార్. నా కరెంట్ టైంలో నేను ఇన్వెస్ట్ చేశాను మాంగ్స్ అండ్ మంకీస్లో, మనీ కంటే ఎక్కువ. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్యాషనేట్ పీపుల్ అంతా కలిసి ఒక చోటు చేరాం కాబట్టి మేము ఎక్కడ ఫైనాన్సెస్, పర్సంటేజ్లు ఇవి ఎక్కడ టెన్షన్ పడలేదు, అవేం ఆలోచించలేదు సార్ అసలు. బికాజ్ ఏది టైంపాస్ చేయట్లేదు. సో ఈ అమౌంట్స్ కానీ ఏదైనా కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ హార్డ్ అండ్ మనీస్ ఏమైనా ఇన్వాల్వ్డ్ ఉన్నా, వీ వాంటెడ్ టు మేక్ ఎ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ చేయడానికి సపోర్ట్ సిస్టమ్ కోసం ఫ్రెండ్స్ వచ్చారు.
అండ్ ఆ ప్రోడక్ట్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఓకే 2 years వాట్ ఎవర్ వి స్పెంట్ ఇట్స్ వర్త్. మేము దేనికైతే ఖర్చు పెట్టామో న్యాయంగా దాన్ని ప్రేక్షకుల ముందుకు చూపించగలిగాం. అండ్ దట్ ఈస్ సీన్ ఆన్ ద స్క్రీన్. ఆ స్క్రీన్ మీద కనిపించింది ఆ క్వాలిటీ. చాలా బాగుంది క్వాలిటీ. అసలు కెమెరా వర్క్ కానీ, ఆ లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, ప్రతి నైట్ తీసిన సీన్స్, డే లైటింగ్లు, ఆ రెజల్యూషన్స్ గట్రా చాలా బాగా ఎక్స్పర్టైజ్ కనిపించింది స్క్రీన్ మీద. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ నితిన్ భరత్. వాళ్ళ టేస్ట్, వాళ్ళ టేస్ట్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది. బికాజ్ ఇలాంటి ఒక కథని ఇంత పొయిటిక్గా చూపించాలంటే, ఇంత ఫన్ ఎంటర్టైనర్తో చూపించాలి అని వి ఆల్ టుక్ కేర్ సార్. ఎస్, మీ బ్యానర్ మీనింగ్ సినిమాలో బాగా కనిపిస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్, వాళ్ళందరూ 60 మంది మంకీసే, మీరందరూ మాంక్స్. మాంక్స్లా నటించే మంకీస్ మేము కూడా. కానీ ఏది చేసినప్పటికీ ఫైనల్గా వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మనీ స్పెండింగ్ అండ్ ఫైనాన్సెస్. ఇవన్నీ దే ప్లే మేజర్ రోల్ కదా. ప్యాషను, ఈస్థెటిక్స్, డిజైర్స్, ఇవన్నీ మామూలు రన్ ఆఫ్ ది మిల్. బట్ యు ఆర్ వెరీ బిజీ యాంకర్, ఎర్నింగ్ లాట్ దేర్. అదంతా వదిలేసి అక్కడ వదులుకుని ఇన్కమ్ ఇక్కడ మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టి ఉన్నది దాచి వాళ్ళ దగ్గర వెళ్ళారా? ఇది వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్ ఇన్ యువర్ మైండ్ ప్రదీప్? అంటే వాట్ ఈస్ యువర్ గేమ్ బిహైండ్ దిస్? అంటే సార్ సమ్వేర్ ఎక్కడో ఏదో పాయింట్ దగ్గర దేర్ ఇస్ అ పాయింట్ కాల్డ్ రిస్క్, బట్ ఇట్ షుడ్ బి అ క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే వాట్ ఎవర్ వీ ఎర్న్డ్ మోర్ దాన్ మనీ, ద నేమ్ ఏదైతే సంపాదించుకున్నామో, ఏదైతే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసామో ఆడియన్స్లో, ఆ ఇంప్రెషన్కి తాలూకా సినిమా చేస్తున్నందుకే నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టగలిగాను. నేను దీనన్నిటికీ ఎవే పని చేయడం కోసం అవన్నీ పక్కన పెట్టేసి వేరే దాని మీద కనుక నా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తుంటే నేను భయపడేవాడినేమో. కానీ నాకు సంబంధించిన డిపార్ట్మెంట్లోనే నేను ఐ థింక్ ఈ ఆఫీస్ రూమ్ నుంచి అంటే ఈ క్యాబిన్ నుంచి ఈ క్యాబిన్లోకి మారాననే ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు ఇది రిస్క్గా తీసుకోలేదు సార్. అంటే ప్రాపర్ కథతో వస్తున్నాను, ప్రాపర్ క్యాస్టింగ్తో వస్తున్నాను. అండ్ ఇలాంటి ఒక సినిమా మేమేమైతే సెన్సిబిలిటీస్ మెయింటైన్ చేస్తామో టెలివిజన్లో కానీ నా షోస్లో కానీ, నేను నా షోస్ అన్నిటినీ ఎలాంటి ఆడియన్స్కి అడ్రస్ చేస్తూ ఉంటాను, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ అడ్రస్ చేస్తాను నా షోస్ని. సో నా సినిమాని కూడా అదే ఆడియన్స్కి నేను అడ్రస్ చేయాలి అని అనుకున్నాను, బికాస్ ఆఫ్ ద స్టార్టింగ్ స్టేజెస్ ఐ మీన్. సో నేను వేసే ఈ చిన్న చిన్న బేబీ స్టెప్స్లో, నేను టెలివిజన్లో ఎలా అయితే బేబీ స్టెప్స్ వేస్తున్నప్పటి నుంచి నాకు ఆడియన్స్ ఉన్నారో, నన్ను పట్టుకుని 2 చేతులు పట్టుకుని నడిపించారో, నేను వాళ్ళనే ఇక్కడికి తీసుకొస్తున్నాను. బికాజ్ ఇక్కడ కూడా నాది బేబీ స్టెప్స్ కాబట్టి. అంటే నేను ఫస్ట్ డే నేను మార్నింగ్ షో నుంచి ఐ హ్యావ్ బీన్ టు సమ్ 6 to 7 థియేటర్స్ సార్. చాలా థియేటర్స్కి నేను వెళ్ళినట్టు కూడా తెలియదు ఎవరికి. సో బికాజ్ నేను ఏం జరుగుతుందో చూడడం కోసం పీపిన్, ఎందుకంటే అనవసరంగా వాళ్ళకి డిస్టర్బెన్స్ జరగకూడదు, ఎక్కడ ఏం జరగదు. మరి ఎట్లాగే నిన్ను అందరూ బాగా గుర్తుపెట్టేస్తారు, బురక వేసుకెళ్ళి? లేదు సార్, అంటే సినిమా స్టార్ట్ అయ్యేకెళ్ళి లైట్ లేసే లోపల వచ్చేయడం. అంటే కడుపు నిండిపోయే విషయం ఏంటంటే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే చూడడం, ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ సార్ కదా. అండ్ నాకు ఇంకా ముచ్చటేసింది 50 ఏళ్ళ వయసున్న వాళ్ళు, 60 ఏళ్ళ ముసలోళ్ళు, పెద్దవాళ్ళు, అంటే పని కట్టుకుని అరే ఈ సినిమా చూడాలి బాగుంది అంట అని బయటకు రావడం నాకు నిజంగా ఐ ఫెల్ట్ ఎమోషనల్. లేడీస్ అందరు రావడం, ఫ్యామిలీస్ రావడం. అండ్ నిన్న ఫస్ట్ డే హౌస్ఫుల్స్ అని నేను విన్నప్పుడు కొన్ని ప్లేసెస్లో, ఇంకా బికాస్ వీఆర్ స్టిల్ ఎమర్జింగ్ సార్, వీఆర్ స్టిల్ గోయింగ్ ఇన్ టు ద క్రౌడ్. మేము ఇంకా రీచ్ అవుట్ అవుతున్నాం. నిన్న మొదటి రోజు శుక్రవారం వాటిల్ని తట్టుకుని, అంటే మిగతా సినిమాలు అన్ని కాంపిటీషను, థియేటర్స్, వీకెండ్ కాబట్టి ప్రేక్షకులకి రీచ్ అవుట్ అవ్వడం, సినిమా బాగుందంటారా అని తెలుసుకునేటప్పటికి సాయంత్రం అవుద్ది కదా సార్ యూజువల్లీ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. పొద్దున్నుంచి వస్తున్న రివ్యూస్ కానీ, చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి వరకు అసలు దెర్ ఇస్ నో అదర్ కమెంట్ సార్. అదిరిపోయింది, మేము నవ్వుకున్నాం, థ్యాంక్ యూ. ఇది నేను 99% విన్నాను సార్. అండ్ సో ఏం జరుగుతున్నా వెనకాల ఇందాక మీరు అన్నట్టు అవన్నీ మర్చిపోయాం సార్. రిస్క్ ఫ్యాక్టరు ఆర్ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి మారామని ఎందుకో గుర్తురాలేదు సార్. ఐ థింక్ we did a good job and definitely it will take time for appreciation. So we are only waiting for people to get entertained. వాళ్ళు ఎంటర్టైన్ అయితే చాలు సార్. ఎంటర్టైన్ అవుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.